రుణమాఫీ, రైతు భరోసా, అప్పులు, ప్రాజెక్టులు, చదువులు, దౌకాన్లు, గుళ్ళు, రోడ్లు, బస్టాండ్లు, ఇండ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు, 6 గ్యారెంటీలు. ఇట్లా తీరొక్కటి మాట్లాడుకుండ్రు అసెంబ్లీలా. ప్రతిపక్షాలు ప్రశ్నించుడు, సర్కారోళ్ళు సమాధానం చెప్పుడు. మరి ఇవాళ ఏం చర్చ నడిచిందో చూద్దాం. అసెంబ్లీ చాలుగానే నిన్నటి ముచ్చటల్లో పెట్టింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత మేడం. సబ్జెక్ట్ నుంచి నేను ఒక్క విషయం కూడా బయటికి జరగలేదు. మరి అటువంటి సమయంలో మీరు మాట్లాడినటువంటి మాటలు నిజంగా చాలా చాలా బాధ అనిపించింది అధ్యక్ష. నేను మిమ్మల్ని అనుకోవడం మాత్రం చాలా పొరపాటు. అది మీరు మాట్లాడేటప్పుడు రన్నింగ్ కామెంటరీ ఇక్కడి నుంచి అక్కడి నుంచి వస్తున్నది. వారు మాట్లాడేది వినబడతలేదు, నాకే వినబడతలేదు, మీకు వినబడుతుందా అని చెప్పిన వారిని ఉద్దేశించి చెప్పింది కాదు. నేను మీరు తప్పుగా భావించిండొచ్చు. మీ మనసు కష్టపడితే విడ్రా చేసుకుంటారు. రోడ్ల పొంట అర్ధారం కింద కోనోకార్పస్ చెట్లు పెట్టిండ్రు కదా అప్పట్లో. వాటితోటి మనుషులకు డేంజర్ ఉందని ఈ ఆర్డర్ వేసిండు స్పీకర్ సారు. పిట్ట కూడా దాని మీద కూసోదు. అట్లాంటి చెట్లు మీరు తెలంగాణ రాష్ట్రం మొత్తం పెట్టి, నేను ప్రభుత్వానికి కూడా సూచన ఏం చేస్తున్నంటే ఈ కోనా కార్పస్ చెట్లు ఎక్కడైతున్నాయో వాటిని అన్నిటినీ తీసేయవలసిందిగా ప్రభుత్వానికి నేను. మా ఏలు వల్ల పల్లెలకు చక్కటి సడకులు పోసినామని బొమ్మలు చూపించిండు పాత మంత్రి ప్రశాంత్ రెడ్డి సారు. త్రిబులార్ రోడ్డు మీద కూడా లొల్లి గట్టిగానే అయింది మంత్రి కోమటిరెడ్డి సార్ తోటి. 3D నోటిఫికేషన్ అంటే రోడ్డు పోయే భూములు ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడము. అది మేము చేసినాం 80%. మీరు కొత్తగా ఏం చేయలేదు. సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల మూడు కాంచెల్లో రోడ్లు వేసుకుంటూ అయిపోతుంది అధ్యక్ష. పక్కకున్న దుబ్బాకర్ మర్చిపోయినావు, వెనకమున్న హుస్నాబాద్ మర్చిపోయినావు, పెద్దపల్లి బైపాస్ రోడ్ వేయాలని లేదు. మీ ముగ్గురు సల్లకుండా సరిపోద్దా? అటెనక బెల్ట్ షాపుల మీద కిసరబసర నడిచింది ప్రతిపక్షాలకు సర్కారుకు. కొత్త బ్రాండ్లు, కొత్త బీర్లు, కొత్త బార్లు, మరిన్ని బెల్ట్ షాపులు. ఇదేనా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీ, ప్రభుత్వం యొక్క పాలసీ అని చెప్పి చౌక ధరలకు సంబంధించిన షాపులలో కూడా అమ్ముకునే అవకాశం ఇచ్చిన అధ్యక్ష వారు. అనేక సందర్భాల్లో వారు పట్టుబడ్డది అధ్యక్ష. ఈ రోజు వారు మాట్లాడతారంటే దయ్యాలు వేదాలు వలికినట్టున్నాయి. 12,000 కోట్లు పెంచడం, అయితే ప్రజల్ని మంది ఎక్కువ తాగిపోయడం, లేకపోతే ప్రజల మీద భారం మోపడం. 400% ట్యాక్స్లు పెంచారు. ఉల్టా చోర్ కొత్వాల్ గుడ్డా అంటేనట్టుగా దొంగ అరిసినట్టుగా మాట్లాడితే బెల్ట్ షాపులు తీసేయాలి, అవసరమైతే మందు అమ్ముడే బంద్ చేయాలనేది కామ్రేడ్ సాంబన్న సలహా. బెల్ట్ షాప్ అనేది ఉండకూడదు. మీకు ఇంకా కుదిరితే మొత్తం మద్యపాన నిషేధం తీసుకొస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నాకు తాగే అలవాటు లేదు కాబట్టి. కొద్దిగా కూడా తాగను, సిగరెట్లు తాగుతాను తప్పితే. మందు బంద్ చేపిస్తానికి ప్రచారం ఎందుకు చేస్తలేరని అక్బర్ భాయ్ ప్రశ్నించిండు గిట్లా. सिगरेट पैकेट ऑल्सो इट इज रिटन स्मोकिंग कॉजेस कैंसर. तो ये शराब में ये इसकी कैंपेनिंग के लिए जो फंड है इसको क्यों इस्तेमाल नहीं हो रहा है सर? ఇదైనాక సర్కారీ స్కూళ్లు మూసేసుడు, తెరుసుడు, పోరలకు తిండి, టీచర్ పోస్టులు నింపుడు మీద కూడా గదేలోల్లి. ఇప్పుడు 6,000 స్కూల్ అన్నారు, ఇప్పుడు 6,000 స్కూల్ అంటే 12,000 స్కూల్ క్లోజ్ అయినట్టేనా అధ్యక్ష? అంగీకరిస్తారా? మొత్తం స్కూళ్ళన్ని బంద్ చేయాలనే ఆలోచనతోనే ఒక్క టీచర్ ను డిఎస్సి ద్వారా నియామకం చేయకుండాంటే స్కూల్స్ అన్ని కూడా బంద్ కావడం జరిగింది అధ్యక్ష. 26,000 ఉపాధ్యాయుల నియామకం జరిగితే ఒక్కటి జరగలేదని చెప్పి శ్రీధర్ బాబు గారు మాట్లాడడం చాలా పొరపాటు సార్. మరి మీరు బాగా చిత్తశుద్ధితో పనిచేస్తా ఉంటే, బాగా టీచర్స్ని అపాయింట్ చేసి, మీరు బాగా ఇంట్రెస్ట్ పెట్టి నమ్మకం కలిగిస్తే 3,60,000 మంది పిల్లలు ఎందుకు వెళ్ళిపోయారు? షేర్లింగంపల్లి గౌల్దొడ్డి అనుకుంటా స్కూల్కు సాక్షాత్తు కేసీఆర్ గారు మనవడు హిమాన్స్ను మీరు తోలుకొని పోతే ఆయన ముక్కు మూసుకొని ఏమన్నాడో మీరు అది గుర్తుపెట్టుకోండి. బంగారు తెలంగాణలో మరి పిల్లల భవిష్యత్తును బంగారం లాగా ఎందుకు మార్చలేదని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా అధ్యక్ష. 6,000 స్కూల్స్ మూతపడ్డాయి, 6,000 స్కూలు మూతపడ్డాయి, 5,000 స్కూలు మూతపడ్డాయి అంటే అది సత్య దూరపు మాటలు అధ్యక్ష. చదువుల మీద అసెంబ్లీలో పాట పాడిండు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదినారాయణ సారు. విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు.